హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోయలకి స్వాగతం. ఇప్పుడు మనం మానవత్వం అనే కథను విందామా? ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఆడపిల్ల కదా, దాని భవిష్యత్తు గురించి ఆలోచించావా? రేపు పెద్దదై నిలబడ్డప్పుడు తల్లి తోడు లేక ఎంత కష్టపడుతుందో ఆలోచించావా? మీకు శరీర సుఖం మాత్రమే పెద్దగా తెలుస్తోందా అని అడుగుతున్నారు. చాలండి చాలు. సరోజ చెవులు మూసుకున్నది. దీనికంటే ఎక్కువగా ఒక మహిళా పోలీసు, సరోజ, ఆ మాటలు చెప్పటానికి నాకు ఒళ్ళంతా గగుర్పుగా ఉంది. ఇది ఏమైనా సమాధానం చెప్పిందా? చెప్పిందిగా. క్షమించండి మేడం, ఈ బిడ్డ నా బిడ్డే, నేనే పెంచుకుంటాను అని చెప్పి వచ్చేసింది. ఏమి కర్మండి ఇది, తల మీద బాదుకుంటూ చెప్పింది సరోజ. నేను ఎంతో చెప్పి చూశాను, అది వినిపించుకోవటం లేదు. వినిపించుకోకపోతే అలా వదిలేయటమేనా? ఏది అది? యామిని, యామిని అరుచుకుంటూ ఆవేశంగా కూతురి గదిలోకి వెళ్ళగానే చూపుడు వెలును పెదవుల మీద పెట్టుకుని ఉష్ అంటూ తల్లి ఆవేశాన్నంతా అణిచివేసింది యామిని. ఉష్, శబ్దం చేయకమ్మా, పిల్ల ఇప్పుడే నిద్రపోతోంది. ఒసేయ్ పాపి, నీకు బుర్రలో ఏమైనా ఉన్నదా? ఆ రోజే నెత్తి నోరు కొట్టుకున్నానే, నా మాట విన్నావా? ఎందుకమ్మా అలా కేకలేస్తున్నావు? ఎందుకు అడగవే? పోలీసులు నమ్మకపోతే ఏమిటిప్పుడు? ఏదైనా అనాథాశ్రమంలో తీసుకువెళ్ళి పడేసి ఉండొచ్చు కదా, ఇలా తిరిగి ఇంటికి తీసుకొచ్చావే? అమ్మా, నీ మాట కోసమే తీసుకెళ్ళాను, కానీ అక్కడ ఆ మేడం చెప్పిన తర్వాతే ఈ పాప ఇంకా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో అర్థమైంది. పాపం ఆడపిల్లకు తల్లి యొక్క తోడు, సంరక్షణ ఎంత ముఖ్యమో నీకు తెలియదా అమ్మా? ఒసే, అది పాపను కన్న తల్లి ఆలోచించి ఉండాలి. ఒకతికి రాయి లాంటి హృదయం ఉన్నదని మనము అలాగే ఉండాలా? ఒసే, ఇంకా కొన్ని రోజుల్లో అది పెరుగుతుంది. చెడు పెంచాలి, చెబుతూ పెంచాలి, చదివించాలి. వయసుకు వచ్చినప్పుడు రక్షణగాను పక్కబలంగాను నిలబడాలి. అది ఇష్టపడ్డ చదువును చదివించాలి. సమాజంలో అందరూ గౌరవించే విధంగా దాన్ని ఎత్తులో ఉంచాలమ్మా. తరువాత పెళ్లి వయసు రాగానే అల్లుడిని వెతకాలి. పెళ్ళి, 16 రోజుల పండుగ, శ్రీమంతం, ప్రసవం, బారసాల అని ఎన్నో సంబరాలున్నాయమ్మా. అన్నిటికీ తల్లి ఖచ్చితంగా కావాలి. నేను దానితోనే ఉండి తీరాలి. దురదృష్టకరంగా కొంతమంది అమ్మాయిలకు తల్లి లేకుండా పోతుంది. తల్లి ప్రేమ, అభిమానం, సంరక్షణ దొరకక వాళ్ళు పడే కష్టాలు కళ్ళతో చూశానమ్మా. అలాంటి కష్టం ఈ పాపకు రాకూడదు. యామిని, పుట్టుకతో ఇది ఒక అనాథ అయ్యుండొచ్చు, కానీ దీన్ని అనాథగా పెరగనివ్వను. ఇక నేనే దీనికి అమ్మ. ఇదే దాని ఇల్లు. ఈ తల్లి ఒడిలో తాత, అమ్మమ్మల ప్రేమలో నా బిడ్డ సంతోషంగా పెరుగుతుంది. నోరు మూసుకో, చాలా కఠినంగా చెప్పింది సరోజ. అమ్మా, పాప పాప అంటూ దాని గురించే మాట్లాడుతున్నావే? నీ గురించి, నీ జీవితం గురించి, నిన్ను కన్నవాళ్లను గురించి, వాళ్ళు ఎంత ఏడుస్తారో, వారి బాధ్యతలు, వాళ్ళ ఆశల గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించవా? కన్నవారి ఆశలను, కలలను తీర్చటం పిల్లల బాధ్యత. అది తీర్చకపోగా వాళ్ళ మనసుకు మరింత కష్టాలను తెచ్చిపెట్టడం న్యాయమా? ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళు, పిల్లను ఇచ్చిన ఇంట్లోని వాళ్ళు, పిల్లను తెచ్చుకున్న ఇంట్లోని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాం. 2 రోజులకే ఇంత కష్టంగా ఉందంటే నువ్వు జీవితాంతం ఉంచుకుంటాను అంటున్నావే, ఇది సాధ్యమేనా? ఎందుకు సాధ్యపడదు? మనం ఊరు కోసం జీవించకూడదు, మన కోసం జీవించాలి. ఊరుతో కలిసి జీవించటమేనే జీవితం. ఊరుతో విరోధం పెట్టుకోవచ్చు, బంధుమిత్రులతో విరోధం పెట్టుకోగలమా? మీ అక్కయ్య పరిస్థితిని ఆలోచించి చూడు. దాని అత్తగారింట్లో ఏమేమి మాట్లాడతారు? అమ్మా, నేనేమీ తప్పుడు మార్గంలో వెళ్ళి బిడ్డను కని రాలేదే. ఆదరణ లేని బిడ్డకు జీవితం ఇస్తున్నాను. న్యాయంగా చూస్తే నేను చేస్తున్న పనిని అందరూ మెచ్చుకోవాలి. మెచ్చుకుంటారు. నా భార్య అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నాను అంటూ లోపలకు వచ్చిన ప్రసాద్ను చూసిన వెంటనే యామిని మొహం మారింది. అన్నయ్య, ఇలా చూడు, ఇలాంటి విప్లవాత్మక పనులన్నీ సినిమాలకు, కథలకు సరిపోతుంది, యథార్థానికి సరిపోదు. ఇదేమీ విప్లవాత్మకమైన పని కాదు, మానవ స్వభావం.
మనసులో దయా జాలి ఉన్నవాళ్ళు చేసే సాధారణ సహాయం. అది ఒంటరిగా ఉన్న మనిషి చెయ్యవచ్చు, లేకపోతే జీవితంలో అన్నిటినీ పోగొట్టుకుని ఒంటరి అయిపోయిన మనిషి చెయ్యవచ్చు. కానీ నువ్వో నేనో చేయలేము. ఎందుకు చేయలేము? మనమంతా ఒక కుటుంబం, బంధుమిత్రులతోనే వలలో చిక్కుకున్నాం యామిని. వాళ్ళను కాదని ఏమీ చేయలేము. అందుకని మాట్లాడకుండా నేను చెప్పేది విను. నువ్వు మామూలుగా పనికి వెళ్ళిపో, దీన్ని నేను చూసుకుంటాను అంటూ నిదానంగా చెప్పిన ప్రసాద్ మాటలకు కంగారు పడ్డది. అన్నయ్య, ఏం చేయబోతావు? కంగారు పడకు, బిడ్డను చంపను. నేను పిల్లను కన్నవాడినే. ఇంకేం చెయ్యబోతావు? నాకు తెలిసిన ఒక ఆయన కారుణ్య గృహం నడుపుతున్నాడు. అతని దగ్గర వదిలేద్దాం. అక్కడ ఇలాంటి పాపలు చాలా ఉన్నారు. వాళ్లతో పాటు కలిసి ఇది కూడా పెరగని. నువ్వు దీని వర్తమాన కాలం మాత్రమే చూస్తున్నావన్నయ్య. నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. మొదట నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. ఆ దివాకర్ ఫోన్ చేసినప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా మాట్లాడావటగా. దివాకర్ ఒక స్వార్థపరుడు, ఆధిపత్య మనోభావం కలిగినవాడు. అతన్ని నా భవిష్యత్తుగా ఆలోచించటం మూర్ఖత్వం. అయితే రమేష్ను పెళ్లి చేసుకో. వాడికేం తక్కువ? సొంత మామయ్య కొడుకు, నీ మీద చాలా ప్రేమగా ఉంటాడు. అమ్మా, ఇప్పుడు సమస్య నాకు పెళ్లి చేయడం గురించి కాదు, ఈ బిడ్డకు సంరక్షణ. సమస్య ఈ పాపే కదా. మొదట దాన్ని నా దగ్గర ఇవ్వు. ఈరోజే వెళ్ళి విడిచిపెట్టి వచ్చేస్తాను. ప్రసాద్ గుడ్డ ఊయలలో నిద్రపోతున్న పాపను ఎత్తుకోగా ఆ స్పర్శకు ఉలిక్కిపడిన పాపకు నిద్ర చెదిరిపోయింది. నువ్వు నా బిడ్డను. ఆవేశంగా అతని దగ్గర నుంచి పాపను లాక్కొని తన గుండెలకు హత్తుకుంది యామిని. గ్రద్ద దగ్గర నుంచి తన పిల్లను కాపాడుకున్న కోడిలాగా చిరుత వేగంతో ఉన్న యామినిని చూసి ప్రసాద్ మాత్రమే కాదు, సరోజ కూడా హడలిపోయింది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చోట కూడి ఎవరికి తోచిన సలహా వారు ఇస్తున్నా వాటిని పట్టించుకోకుండా బయలుదేరటానికి సిద్ధమైంది యామిని. బట్టలను సూట్ కేసులో సర్దుతున్న ఆమె భుజం పట్టుకుని ఆవేశంగా తన వైపు తిప్పాడు పెద్ద కొడుకు సుధాకర్. మేమందరం ఇంత దూరంగా చెబుతున్నా ఏమీ పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు బయలుదేరటానికి అర్థమేమిటి? ఇంత జరిగిన తర్వాత ఈ ఇంట్లో ఉండలేను అనేదే అర్థం. ఓహో, అంత దూరం వెళ్ళిపోయావా? ఎక్కడికి వెళ్దామని నీ ఉద్దేశ్యం? ఎక్కడికో వెళ్తాను. ఈ విశాలమైన ప్రపంచంలో ఏదో ఒక మూలలో నాకు నా బిడ్డకు చోటు లేకుండా పోతుందా? విన్నారా నాన్న మీ కూతురు చెప్పేది? వింటూనే ఉన్నాను. ఇంకా ఏమేమి వినాలని ఈ నుదుటిన మీద రాసి ఉందో. ఇలా చెబితే ఎలా మావయ్య? ఇంట్లో నుండి వెళ్ళేది ఇదొక్కతే కాదు, ఈ కుటుంబం పరువు మర్యాద కూడా. అవి ఎప్పుడో పోయినాయి, ఇంకా ఏముంది పోవటానికి అన్నది చిన్న కోడలు. ఆడపిల్లకు ఎందుకింత పట్టుదల? ఎవరో కని పారేసిన బిడ్డ కోసం మొత్తం కుటుంబాన్ని దులిపేసుకుని వెళ్ళే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకెక్కడి నుంచి వస్తుంది? చేతిలో చదువుంది, మంచి ఉద్యోగం ఉంది. ఇవి ఉంటే ధైర్యం రాకుండా ఉంటుందా? అదేమిటి? చదువుకుంటేనో ఉద్యోగం చేస్తేనో మాత్రమే మాకు ధైర్యం వస్తుందా? ఈ చదువు ఉద్యోగం లేకపోయినా నా వల్ల ఈ బిడ్డను కాపాడటం కుదురుతుంది చెప్పింది యామిని. ఎలా కాపాడుతావు? ఉద్యోగానికి వెళ్ళే సంపాదించుకోవాలా? కూలీ పని చేసి కూడా సంపాదించుకోవచ్చు. బిడ్డ కోసం ఏ పనైనా చేస్తాను. నువ్వు చేస్తావే, సంపాదిస్తే మాత్రం చాలా. ఒక్కదానివే ఎలా జీవిస్తావే? అందులోనూ మెడలో తాళి లేకుండా చేతిలో ఒక బిడ్డతో వెళ్ళి నిలబడితే ఎక్కడా నీకు ఇల్లు దొరకదు. ఒకవేళ దొరికినా ఈ సమాజం నిన్ను ప్రశాంతంగా వదులుతుందా? ప్రశ్నలు అడిగే చంపేస్తుంది. కన్నవాళ్ళు, ఇన్ని సంవత్సరాలు నాతోనే పెరిగిన తోడబుట్టిన వాళ్ళు మీరే ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు సమాజం అడగబోయే ప్రశ్నలకు బాధపడితే కుదురుతుందా? ఎదురు ప్రశ్న వేసింది యామిని. నీ మీద మాకు ప్రేమాభిమానాలు ఉన్నందువలన నిన్ను ప్రశ్నలు అడిగే హక్కు మాకు ఉంది. మీ ప్రేమాభిమానాలు నాకు అర్థం కాక కాదు. అదే ప్రేమాభిమానాలు నా బిడ్డ మీద నాకు ఉన్నది. అదేమిటి నీ బిడ్డ? నిజంగా నువ్వే కన్నట్లున్నావే అంటూ అడిగిన ప్రసాద్ భార్య వైపు కోపంగా చూసింది యామిని. మీ చేతిలో ఉన్న పాప మా అన్నయ్యకే పుట్టిందని మీరు చెబితే నేను పవిత్రమైన దానినే అనేది నిజం. యామిని, ఎందుకన్నయ్య అరుస్తావు? కోపం వస్తోందా? ఇదే కోపం నీ భార్య నన్ను అన్నప్పుడు రాలేదే? అది చెప్పన్నయ్య, ఎందుకు తటపటాయిస్తావు? అప్పుడైతే మీరందరూ నన్ను నమ్మటం లేదు కదూ. పిచ్చిదానిలా మాట్లాడకు. ఎవరితో కన్న బిడ్డ కోసం నువ్వెందుకే ఇలా అవమానపడతావు? అమ్మ చెప్పేది వినవే.
ఈ బిడ్డ నీకు వద్దే, మాట్లాడకుండా మా అన్నయ్య కొడుకును పెళ్లి చేసుకో. ఎంతమంది పిల్లలైనా కను, సంతోషంగా ఉండు. ఇది మాత్రం నీకు వద్దు. క్షమించమ్మా. పెళ్ళి, బంధుత్వాలు వీటిపైన నాకున్న నమ్మకం పూర్తిగా పోయిందమ్మా. నువ్వు నా భార్యగా వస్తే చాలు, అది తప్ప ఇంకేదీ నాకు ముఖ్యం కాదు అని చెప్పిన దివాకర్ నన్ను అర్థం చేసుకోలేదు. మీ అన్నయ్య కొడుకు మాత్రం అర్థం చేసుకుంటాడా? వద్దమ్మా, తెలుసో తెలియకో ఇది నా బిడ్డే అని అందరూ చెప్పేశారు. నాకు తెలియకుండానే నేను ఈ బిడ్డను నా బిడ్డగా స్వీకరించాను. ఇక ఇదే నా జీవితం. మిగిలిన నా జీవితాన్ని దీనితోనే జీవిస్తాను. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను. వయసులో ఉన్న ఆడది ఒంటరిగా కాలం గడపలేదే. గడపగలనమ్మా. ఈ లోకంలో అందరూ చెడ్డవాళ్ళు కారు, చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. ఇలా చూడు, ఇలా డైలాగులు మాట్లాడుకుంటూ వెళ్ళి రేపే తప్పైపోయింది అంటూ వచ్చి నిలబడతావు. ఖచ్చితంగా నిలబడను. బాగా జీవిస్తాను. 1000 బంధాలున్నా నేను అనాథను. ఈ అనాథకు అనాథే బంధువు. ఇక ఈ బిడ్డ నా బిడ్డ. నేను పెంచి పెద్ద చేస్తాను. ఇది చనిపోవడానికి పుట్టిన బిడ్డ కాదు, ఏదో సాధించటానికి పుట్టిన బిడ్డ. ఏం బంగారం, నాశనమైపోతామని మాట్లాడిన వీళ్ళ ముందు మనం మంచిగా జీవించి చూపించాలి. జీవితంలో సాధించి చూపించాలి. నువ్వు సాధించటానికే పుట్టావు. నువ్వెప్పుడూ జయిస్తూనే ఉంటావు. అందువలన నీ పేరు జయ. జయ జయ. పిల్ల చెవిలో 3 సార్లు పేరును ఉచ్చరించింది. పిల్ల ఒళ్ళు పలకరించింది. పాపను తన గుండెలకు హత్తుకుని సర్దుకున్న సూట్ కేసును తీసుకుని బయలుదేరటానికి సిద్ధమైంది. తల్లి సరోజ వచ్చి మళ్ళీ అడ్డుకుంది. యామిని, ఏమిటే ఇది? నువ్వు నిజంగానే వెళ్ళిపోతావా? అమ్మా, నేను జయ ఇక్కడుంటే నీ కొడుకు కూతురు వెళ్ళిపోతారు. మిమ్మల్ని చూడటానికి కూడా ఎవరూ రారు. నీకు, నాన్నకు తీరని అవమానం. వీటన్నింటికంటే నేను వెళ్ళిపోవడమే మంచిది. నువ్వు వెళ్ళిపోతే మాత్రం అవమానం జరగదా? నాకు 3 పిల్లలే అని చెప్పమ్మా అంటూ వెళ్ళిపోతున్న యామినిని చూస్తూ సుధాకర్ అరిచాడు. పో పో, ఎవరో అనాథ బిడ్డ కోసం మమ్మల్ని వదిలించుకుని పోతున్నావు కదూ. రేపు అది పెరిగి పెద్దదైన తర్వాత నిన్ను ఇలాగ వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు తెలుస్తుంది బంధుప్రేమ అంటే ఏమిటో. నేను చెప్పేది జరుగుతుందో లేదో చూడు. చూద్దాం. ఏమండి, నిజంగానే వెళుతోంది. వద్దని చెప్పండి. అయ్యో, వెళుతోందే. ఏమండి చెప్పండి. సరోజ అల్లల్లాడిపోయింది. వెళ్ళని, వదిలేయి. అదే చెప్పింది కదా మనకి 3 పిల్లలని. ఏమండి, నీళ్లు తీసుకురా, తల తడుపుకోవాలి. తండ్రి మాటలు స్పష్టంగా చెవిలో పడినా తిరిగి చూడకుండా బయటకు నడిచింది యామిని. వీధిలో ఖాళీగా వెళుతున్న ఆటోను ఆపి అందులో ఎక్కింది. ఇంతకు మునిపే స్నేహితురాలి సహాయంతో ఏర్పాటు చేసుకున్న ఉమెన్స్ హాస్టల్ వైపుకు బయలుదేరింది ఆమె జీవిత ప్రయాణం. తర్వాతి సమస్య ఆఫీసులో మొదలయ్యింది. మధ్యాహ్నం లంచ్ టైంలో అందరూ ఆమె చుట్టూ గుమికూడారు. ఏం యామిని, ఇంటి నుంచి వచ్చేసావటగా? ఇప్పుడు ఒంటరిగానా ఉంటున్నావు? లేదే, నా పాపతో ఉంటున్నాను. నీకెందుకు ఈ అక్కర్లేని పని? పెద్ద చదువు చదువుకున్నావు, ఇలా మూర్ఖంగా చేశావే. ఏది మూర్ఖం? రోడ్డులో పడున్న బిడ్డ కోసం నువ్విలా రోడ్డుకు వచ్చేసావే. ఏం యామిని, నువ్వేమన్నా నిన్ను మదర్ తెరీసా అనుకుంటున్నావా? రోడ్డు మీద పడున్న బిడ్డలందరినీ తీసుకుని పెంచబోతావా? అదే కదా, ఒక రోజుకు రోడ్ల మీద చెత్త కుండీలలో బోలెడంతమంది పిల్లలను పారేస్తున్నారు. ఇక మీదట పారేయదలుచుకున్న పిల్లలను యామిని దగ్గర ఇవ్వండి అని చెప్పేద్దామా? కరెక్ట్. తర్వాత ఈ ఉద్యోగం వదిలేసి ఫుల్ టైం అనాథ ఆశ్రమ యజమాని అయిపోతుంది. మంచి ఆదాయము వస్తుంది. నలిని ఆట పట్టించటానికి చెప్పిన యామిని కోపం ఆకాశాన్ని అంటింది. ఆపండి, మీరంతా మనుషులేనా? మనసులో బాధ లేకుండా మాట్లాడుతున్నారే. అనాథ ఆశ్రమాలు పెరగటం, బిడ్డలను విసిరి పారేయడం గేలి చేసే విషయమా? మనమందరము సిగ్గుపడాల్సిన, అవమానపడాల్సిన విషయం. యామిని, నోర్ముయ్ సురేష్. నీలాంటి మగవారు ఆకలి తీర్చుకోవటానికి ఆడవారిని వెతుకుతున్నారు. బలహీనమైన, క్రమశిక్షణ లేని ఆడపిల్లలు మీ దగ్గర మోసపోతున్నారు. అలా మీరు చేస్తున్న తప్పుకు పసిపిల్లలు బలి అవుతున్నారు. మీలాంటి మగవారు ఆకలి తీరగానే వెళ్ళిపోతారు. కానీ గర్భం దాల్చామని తెలుసుకున్న రోజు నుంచి ఆ ఆడది ఎన్ని కష్టాలు పడుతుందో ఆలోచించుంటారా?
ఇంట్లో వాళ్లకో బయటి వాళ్లకో తెలిసిపోతుందని భయపడి కడుపులోనే చంపేయటానికి ప్రయత్నిస్తారు. ఆ సామర్థ్యం కూడా లేని అమాయకులు కడుపు చూపించేస్తుందని భయపడి ప్రాణాలు వదిలేస్తారు. దానికి ధైర్యం లేని ఆడపిల్లలు బయట తల చూపించకుండా నేరస్తుల్లాగా తలదాచుకుంటూ బిడ్డలను కన్నాక తర్వాత దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఇలా విసిరి పారేస్తున్నారు. కానీ 10 నెలలు కడుపులో మోసిన బిడ్డని విసిరేటప్పుడు ఒక తల్లిగా ఆమె ఎంత క్షోభపడి ఉంటుందో ఎవరైనా ఆలోచించి చూశారా? విసిరివేయబడ్డ బిడ్డ ఎవరి చేతికైనా దొరికిందో, కుక్క కరుచుకుపోయిందోనని ఒక్కో క్షణము ఆమె చివరి ఊపిరి ఉన్నంత వరకు భయము, నేరం చేశాననే మానసిక క్షోభ ఆమెను కొంచెం కొంచెంగా నలిపేస్తుంది. ఆ నొప్పిని మీరు ఊహించగలరా? అలా ఊహిస్తే మీ వల్ల తప్పు చేయడం కుదురుతుందా? కథ ఇంకా ఉంది. The story continues in the next video. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story, Manavatvam.